సో సమాధానాలు చెప్తానంటే సో నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో యాజ్ ఎ చీఫ్గా ఉన్న అభయ్ మీద సో రాత్రి చీఫ్గా తను తొలగించారు. సో తను తొలగించడం తీసేస్తే తన యొక్క ప్రవర్తన మీద నాకు చాలా క్వశ్చన్స్ అయితే మనసులో అలానే ఉన్నాయి. సో మీరు వీటికి సమాధానం చెప్తానంటే సో ఫస్ట్లీ నేను ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను. సో అభయ్ గేమ్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేదు? మై ఫస్ట్ క్వశ్చన్. సో ఎక్స్ని ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో సో తను ఎందుకు ఎక్స్ని ప్రొటెక్ట్ చేయలేదు? అవతల టీం వాళ్ళు వచ్చి ఆ ఎక్స్ని తీసుకువెళ్తున్నా కానీ సో నిమ్మక నీరెత్తినట్టు అలా చూస్తూ ఉండిపోయాడు ఎందుకు? రెండో క్వశ్చన్ అనమాట. అండ్ మూడోది వచ్చేసి సో వీళ్ళ టీంలో ఉన్న లేడీస్ మీద దాడులు జరుగుతున్నాయి, అటాక్ చేస్తున్నా కానీ సో తను ప్రొటెక్ట్ చేయకుండా వాళ్ళ లేడీస్ని ప్రొటెక్ట్ చేయకుండా వాడు ఎందుకు సైలెంట్గా కూర్చొని ఉన్నాడు? మూడో క్వశ్చన్. అండ్ నాలుగోది సో పక్వా టీంతో టైఅప్ ఏమన్నా అయిందా? సో ఇది కాస్త సిల్లీగా అనిపించినా కానీ సో వాడి బిహేవియర్ మీద నాకు అలానే అనిపించింది, వాళ్ళు వీళ్ళు టైఅప్ అయ్యారా అని. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి సో అసలు ఎందుకు అభయ్ అంటే అభయ్ అవతల టీంలో ఉన్న పర్సన్స్ వీడికి బాగా పరిచయస్తులు కాబట్టి సో వాళ్ళ కోసం వీడు సైలెంట్ అయిపోయాడా లేకపోతే ఏంటిది? సో వీటన్నిటికీ నాకు సమాధానం తెలియాల్సింది ఉంది. అండ్ అభయ్ పర్ఫార్మెన్స్ని ప్రభావతి 2.0లో మీరు గమనించినట్టయితే ఫస్ట్గా సో అసలు ఇంట్రెస్ట్గానే లేడు, ఆట ఆడటానికి ఇంట్రెస్ట్గా లేడు. అవతల వాళ్ళు బలబలాలు నిరూపించుకొని సో అడ్డదారులైనా గెలవాలని చెప్పేసి వాళ్ళు హై ఇంటెన్షన్తో పార్టిసిపేట్ చేస్తుంటే అభయ్ మాత్రం అరే ఆగండ్రా అట్లా ఇట్లా అని చెప్పేసి సో ఆల్మోస్ట్ జీరో స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట, జీరో స్టేట్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు చూడండి. సో ఆ పాయింట్లో ఉన్నాడు. కారణం ఏమిటి? సో ఈ విషయాన్ని మీరు ఎవరు అబ్జర్వ్ చేయకపోతే మీరు బిగ్ బాస్ అంత పర్టికులర్గా చూస్తున్నట్టు కాదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, సో ఈ విషయంలో నాకు చాలా పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట. సో ఈ విషయం బలంగా అనిపించింది నాకు. ఎందుకు ఆ అబ్బాయి సో గేమ్ని సీరియస్గా తీసుకోలేదు యాజ్ ఎ చీఫ్గా. సో చీఫ్ చేసిన పనులు ఏవైనా కానీ టీం మొత్తం రిఫ్లెక్ట్ అవుతాయని తెలుసు, అయినా కానీ అబ్బాయి సీరియస్గా తీసుకోలేదు. అండ్ రెండో విషయం వచ్చేసి ఎగ్స్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు? ఆడపిల్లలు అండ్ సోనియా నైనిక అసలు బుట్ట కాడ నుండి కదలకుండా బుట్ట మీద చేతులు ఇట్ట పెట్టేసి వాళ్ళు ఇట్ట కంప్లీట్గా వాటి మీద బెండ్ అయిపోతున్నారు ఎవరన్నా వస్తే. అండ్ వాళ్ళు కొన్ని పాయింట్ ఆఫ్ టైంలో కూడా సో ఆ గుడ్స్ని వాళ్ళు లోపలేసుకున్నారు, డ్రెస్సులు అయితే ముందుకని వేసుకొని సో లోపలేసుకొని వాళ్ళు ఇట్లా ప్రొటెక్ట్ చేసుకున్నారు. బికాస్ ఆ గేమ్ సో గేమ్ ఆడటానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు 100% ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. సో విష్ణుప్రియ అంతే డ్రెస్ ముందుకు అనుకొని లోపలికి వేసుకుంది ఎగ్స్ అన్ని. అండ్ నైనిక అండ్ సోనియా అయితే అచ్చంగా అసలు బుట్టల మీద పడిపోయారు. ఇంకొకళ్ళు వచ్చి చేయి పెట్టి లాక్కోవటానికి కూడా వీలు లేనంతగా వాళ్ళు ట్రై చేశారు. కానీ వీడిని ఆ బుట్టకాడ కూర్చోబెట్టినప్పుడు పక్క టీంలో వాళ్ళు వచ్చేసి పృథ్వీ వీళ్ళు ఆ ఎక్స్ మొత్తం తీసేస్తుంటే వీడు సైలెంట్గా చూస్తా ఉన్నాడు. అసలు ఇది ఎంత మాత్రం కరెక్ట్? పక్కన మణికంఠ ఆల్మోస్ట్ నిఖిల్ ఇసిరి అవతలేసాడు. అండ్ యష్మి గాని మిగతా యష్మి, ప్రేరణ వీళ్ళు చాలా హార్డ్‌గా ట్రై చేశారు. వుమెన్స్ ఐడెంటిటీ అనేది వాళ్ళు వాడకుండా వాళ్ళు గేమ్‌ని ఎంత బాగా ఆడారంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఆ రేంజ్‌లో ఆడారు. మీరు ఈరోజు ఎర్లీ మార్నింగ్ ప్రేరణ చూస్తే తన చేతులన్నీ కూడా ఎర్రగా కమిలిపోయి ఉన్నాయన్నమాట. సో ఏదైతే ప్రెషర్ పృథ్వీ వీళ్ళు గట్టిగా పట్టుకొని బలాబలాలు నిరూపించుకున్నారో ఆ పాయింట్లన్నీ కూడా తన బాడీ మీద కనబడుతున్నాయి. సో నేను అంటుంది ఏంటంటే సో వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా పక్క టీంలో వాళ్ళు అంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు అట్లీస్ట్ వీడు సపోర్ట్ ఇవ్వాలి. యాజ్ ఎ చీఫ్గా ఇంకా ఎక్కువ తీసుకోవాలి, ఇనిషియేషన్ వీడే తీసుకోవాలి. అట్లాంటప్పుడు చీఫ్ పొజిషన్కి లీడర్ పొజిషన్కి రాకూడదు క్యాప్టెన్గా. కానీ అలాంటి పొజిషన్కి వచ్చేసి టీం మొత్తాన్ని ఇట్లా వదిలేయటం అనేది చాలా మిస్టేక్ అనిపించింది. ఎందుకంటే వీడు పడ్డ కష్టం అయితే వీడు వదిలే సో చీఫ్ అయ్యాడంటే వీడి గుడ్ క్వాలిటీస్ వీళ్ళు ఏదన్నా ఉంటే సో దానికి చీఫ్ అయ్యాడని చెప్పేసి ఒప్పుకుందాం. కానీ వీడి వల్ల టీం మొత్తం పాడైంది కాడ. ఇంక రెండోది వచ్చేసి సో లేడీస్ కొట్టుకున్నారు కాబట్టి తీసేద్దాం అనుకున్నా కానీ పృథ్వీ ఆడవాళ్ళని లాగి అవతలేస్తున్నాడు. అండ్ అదేవిధంగా నిఖిల్ కూడా లాగి అవతలేస్తున్నాడు. బట్ ఇలాంటి టయాన కనీసం పోయి సపోర్ట్ ఇవ్వలేదు. తన టీంలో ఉన్న ఆడవాళ్ళకి తన సపోర్ట్ ఇవ్వలేదు. ఈ విషయం చాలా బాధాకరమైన విషయం అనమాట. యాజ్ ఏ హ్యూమన్గా కూడా వాడు ఆలోచించుకోవాలి ఇలాంటి విషయాలు. సో గేమే కదా లైట్ తీసుకుందామంటే కానీ గేమ్లా సాగలేదు అది. సో నిజంగానే గేమ్లా సాగి సిల్లీగా సాగి ఉంటే ఓకే లీవ్ ఇట్ అనుకునే వాళ్ళం. బట్ దే ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్. ఆడపిల్లైనా కానీ సో అక్కడ ఇక్కడ టచ్ చేస్తున్నా కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఉమెన్ ఐడెంటిటీ కార్డ్ అనేది వాడకుండా వాళ్ళంతా ట్రై చేసినప్పుడు సో అట్లీస్ట్ మినిమం సపోర్ట్ యాజ్ ఎ చీఫ్గా టీమ్ లీడర్గా నువ్వు ఇవ్వాలి. కానీ ఆ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు. కాదంటారా? మీరే చెప్పాలి ఈ విషయాన్ని. అండ్ కమింగ్ బ్యాక్ టు ది నెక్స్ట్. సో ఇన్ కేస్ ఇది సిల్లీగా అనిపించినా కానీ వాళ్ళతో టైఅప్ అయ్యాడా అంటే ఇది సిల్లీ క్వశ్చన్. నాకే సిల్లీగా అనిపిస్తుంది మాట్లాడటానికి. కానీ ఇలాంటి పాయింట్లు కూడా మాట్లాడుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం జరిగింది అని అంటే సో ఇంకా ఇప్పుడు ఆ టీంలో సోనియా 10 సంవత్సరాల నుంచి తెలుసు. సోనియాతో బాండింగ్ ఉంది. అండ్ అదేవిధంగా ప్రేరణతో బాండింగ్ ఉంది అభయ్కి. సో వీళ్ళందరూ పక్క టీంలో ఉన్నారు కాబట్టి సో మనోడు వాళ్ళు పాయింట్ ఇద్దాం అనుకున్నాడా? లేకపోతే ఏంటి?
అసలు ఆట తీరేంటి? సో, ఆయన పద్ధతేంటి? ఇంకొకటి బయాస్‌గా ఉన్నాడు 'బిగ్ బాస్' అని జెప్పేసి 'బిగ్ బాస్‌ని' తిడతాం గానీ, అండ్ రాత్రి 'బిగ్ బాస్' దాని గురించి స్పెషల్‌గా యేసుకున్నాడనమాట. గట్టిగా ఓ రౌండయితే జరిగింది. సో, ఇట్లా మాట్లాడటం అనేది తప్పనేసి మాట్లాడాడు. అయినా గానీ వీడు మళ్ళీ కూర్చొని 'బిగ్ బాస్' గురించి మాట్లాడటం అనేది రెండోసారి వార్నింగ్ తీసుకునే దాకైతే యెళ్ళింది. సో, ఇంకొక విషయం ఏందంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏందంటే, ఈ వారం ఉంటాడా? ఊడిపోతాడా? అన్నది సస్పెన్స్ అనమాట. బిగ్ సస్పెన్స్‌లో ఉంది. సో, పార్ట్ 3 ఏదైతే ఎలిమినేషన్‌కి దగ్గరగా ఉన్న ముగ్గురులో సో, అభయ్, పృథ్వీ, యష్మి వీళ్ళ ముగ్గురున్నారు. యష్మి ఏదైతే గేమ్ ఆడిందో 'ప్రభావతి 2.0' గేమ్ ఆడిందో 100% ఇచ్చింది కాబట్టి సో, యష్మి ఖచ్చితంగా స్కిప్ అవుతది. ఈచ్ అండ్ ఎవ్రి పర్సన్ కూడా ఓటింగ్ ఏస్తారు. ఎందుకంటే తను అంత మెప్పించిందనమాట. సో, రియల్లీ 'ప్రభావతి 2.0' గేమ్‌లో యష్మి ఆట తీరు అనేది అన్‌బిలీవబుల్. సో, తనెలా మాట్లాడింది విష్ణుప్రియ విషయంలో గాని, రిమైనింగ్ వాళ్ళ విషయంలో సో, తను ఎలా ఉంది ఏంటిదన్నది ఈ వీక్‌లో మనం తీసేస్తే ఔట్ స్టాండింగ్ అనమాట. సో, ప్రేరణ గాని అండ్ తను గాని ఇద్దరు ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ అనమాట. ఈ ఒక్క విషయం మీద తనకి ఈ వారం నామినేట్ చేయొచ్చు మనం. ఐ మీన్ ఓటేసి సేవ్ చేసేయొచ్చు. అండ్ పృథ్వీ అండ్ అదే విధంగా అభయ్. ఇక వీళ్ళిద్దరిలో ఎవరు పోతారన్న విషయానికొస్తే పృథ్వీ పోవడనుకుంటున్నారు. సో, అభయే లీస్ట్‌లో ఉన్నాడు. పర్సెంటేజ్ కూడా చాలా లీస్ట్‌లో ఉంది. సో, ఆల్‌మోస్ట్ 9%లో ఉన్నాడు. రిమైనింగ్ వాళ్ళు కూడా 9%లో ఉన్నా గాని ఓటింగ్ విధానం అనేది ఒక 500 డిఫరెన్స్ అలా ఉందంతే. ఇంకా సాయంత్రం ఈవినింగ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి సో, ఆ ఓటింగ్ ఏమవుతది ఏందనేది చూస్తే గాని చెప్పలేరు. బట్ ఈ వారం ఎలిమినేషన్స్‌లో ఆ అబ్బాయి అయితే ఖచ్చితంగా ఉంటాడనే టాక్ అయితే బలంగా ఉంది. మరి ఇంకెవరు ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటిదన్నది ఇంక మీరే జెప్పాలి. సో, మీరేమనుకున్నారన్నది కూడా నాకు ముందుగా అవసరం. అండ్ మన ఛానెల్‌లో వీడియో పోస్ట్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్ విజిట్ చేసినోళ్ళు మీరైతే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ మాత్రం కన్ఫర్మ్ చేయండి. ఇంక మిగతాది మీ ఇష్టం అనమాట. అండ్ 'బిగ్ బాస్'కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ గాని, సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మీరైతే ఫస్ట్‌గా ఛానెల్‌లో ఉన్న వీడియోస్‌ని చూసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థాంక్ యూ.